గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అమెరికా నుంచి ఢిల్లీకి తరలించిన అధికారులు భారీ భద్రత నడుమ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. ఎన్సీపీ నేత బాబా సిద్దికీని అన్మోల్ గ్యాంగ్ హత్య చేయగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా అన్మోల్ బిష్నోయ్ ఉన్నాడు. ఇటీవల అన్మోల్ బిష్నోయ్ అమెరికాలో గుర్తించిన ఎన్ఐఏ అధికారులు అమెరికా FBI అధికారులతో సంప్రదింపులు జరిపి భారత్కు అప్పగించాలని కోరారు. దీంతో అమెరికా అన్మోల్ను భారత్కు అప్పగించింది. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ అన్మోల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అన్మోల్ తనపై 10 లక్షల రివార్డు ఉంది. కాగా అన్మోల్ బిష్నోయ్పై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులుండడంతో ముందుగా ఏ కేసుపై విచారణ జరపాలన్న విషయాన్ని కేంద్రం నిర్ణయించనుంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ ను భారత్ కు అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అధికారులు ఆయనను పూర్తిగా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎన్ఐఏ అధికారులు సైతం ఆయన అదుపులోకి తీసుకుని నేరుగా ప్రస్తుతానికి ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. అయితే మరి కాసేపట్లో ఆయన పాటియాలా కోర్టు కూడా తీసుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎన్ఐఏ 10 రోజుల పాటు అన్మోల్ బిష్నోయ్ ని తమకు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కూడా పాటియాలా కోర్టు ముందు విజ్ఞప్తి చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దాదాపు ఈ కేసుకు సంబంధించి ఎన్సీపీ నేత బాబా సిద్దికి హత్య కేసులో అన్మోల్ బిష్నోయ్ కీలక నిందితులుగా ఉన్నారు. గతంలో బాబా సిద్దికిని హత్య చేస్తుండటంతో పాటుగా మరోవైపు 2024 ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో కూడా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. అయితే 2022లోనే ఆయన అమెరికాకు వెళ్లిపోవడం, అక్కడే పరారులో ఉన్నట్టు కూడా ఎన్ఐఏ అధికారులు కూడా స్పష్టం చేయడంతో పాటు ప్రస్తుతానికి ఆయన సోదరుడు లారెన్స్ బిష్నోయ్ సైతం కూడా భారత్ లోని జైల్లో ఉండడంతో పాటు ఉగ్రవాద సిండికేట్ లో పాల్గొంటూ అనేక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఎన్ఐఏ అరెస్ట్ చేసిన దాంట్లో 19వ నిందితుడిగా కూడా అన్మోల్ బిష్నోయ్ ప్రస్తుతం ఉండడంతో పాటు మరోవైపు ఇప్పటికే ఆయన పైన 2023 మార్చిలో ఎన్ఐఏ ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. అయితే 2020-2023 కాలంలో దేశంలో వివిధ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న కేసులకు సంబంధించిన అంశంలో కూడా వీరంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా కేసులో కూడా ప్రధాన నిందితులుగా ఉన్న సందర్భంలో లారెన్స్ బిష్నోయ్ కూడా ఆయనకు సంబంధించిన పూర్తిగా ఇతర నిందితులంతా కూడా కలిసి సిద్ధూ మూసేవాలా పైన ఏకంగా దాడి చేయడంతో పాటు దాంట్లో సిద్ధూ మూసేవాలా తిరగడం మృత్యుంజయం కూడా జరిగింది. నాటి నుంచి కూడా అనేక వీడియోలు రిలీజ్ చేసుకుంటూ అన్మోల్ బిష్నోయ్ భారత్ కు అనేక వీడియోలు పంపిస్తున్నాయి. గతంలో వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిని కూడా అనేక బెదిరింపులకు పాల్పడుతూ వారిని చంపేస్తామంటూ కూడా అనేక కామెంట్లు చేసిన నేపథ్యం ఇటీవల ముంబైలో ఎన్సీపీ నేత సమర్థంగా ఆయనను బెదిరించి ఆయన చంపడంతో పాటు కొంత కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో అప్రమత్తమైంది. మరోవైపు ఎన్ఐఏ సైతం నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతుంది. తాజాగా ఆయన అమెరికాలో భద్రతా దళాలు అధికారులు ఆయనను అరెస్ట్ చేసిన అనంతరం తిరిగి నేరుగా ఎన్ఐఏ అప్పచెప్పేందుకు కాచుబృందం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు తీసుకురావడం జరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అన్మోల్ బిష్నోయ్ ని ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకురావడం, మరి కాసేపట్లో ఆయనను కోర్టు ముందు కూడా హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.